ఇదేంది గిరీష్ భాయ్ ఎమర్జెన్సీ టైంలో ఉన్న ఒక సినిమా కంగనా రనౌట్ని ప్రమోట్ చేస్తున్నావు. ఒకసారి నేను ట్రై చేసిన, అలా సక్సెస్ అయినో లేదో నాకు తెలియదు. ఏది మన కల్కి మూవీ మేము ఇక్కడ ట్రై చేసినాం, నా కూతురు చెప్పిన దాని ప్రకారం. సో మన కప్ ఆఫ్ టీ కాదు అది, చాలా కష్టపడాల్సి వస్తుందని నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు సినిమా రివ్యూలు ఏం చేస్తలేను. బట్ అక్కడ కంగనా రనౌట్ నేను పెట్టినానంటే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తన ఫిలిం ప్రమోషన్కి మద్దతు తెలుపుతూ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు తను ఒక సమాధానం ఇచ్చింది. ఏందనంటే రైతు ఉద్యమాల రూపంలో దేశంలో అల్లకల్లోలం సృష్టించే ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది అని చెప్పి కంగనా స్టేట్మెంట్ ఇచ్చింది. కంగనా స్టేట్మెంట్ ఇచ్చిందో లేదో నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారాన కమ్ముడు అని సుప్రియా శ్రీనేట్, చారాన కమ్ముడు అని సుప్రియా శ్రీనేట్ 100 రూపాయలు పెట్టినా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు చారానకు కూడా వాల్యూ పలకరీలు. అట్లాంటి సుప్రియా శ్రీనేట్ ఏదో ఒక మాట మాట్లాడింది కదా అని ఇలా భారతీయ జనతా పార్టీ దాన్ని గంభీరంగా తీసుకొని కంగనా మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీవి కావు, అది తన పర్సనల్ ఆమె మాట్లాడిన మాటలు ఆమె పర్సనల్ కెపాసిటీలో మాట్లాడింది. సో దీనికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ కమ్యూనికేషన్ పెట్టారు. దానికి ప్రియాంక చతుర్వేది పెట్టి అగో భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు గిట్ల పెట్టినరు, గట్ల మాట్లాడినరు, వాళ్ళు ఇట్లా చేసిర్రు, అందులో కంగనాని మళ్ళీ ఓనప్ చేసుకుంటుర్రా లేదా, దాని మీద పార్టీ సిగ్నేచర్స్ లేవు, పార్టీ సింబల్ లేవని అంటే ప్రియాంక చతుర్వేదికి నేను ఏం చెప్తున్నా అంటే, ప్రియాంక చతుర్వేది గారు మీరు ఒక మీడియా కమ్యూనికేషన్ ఎట్లుంటుందో ఫస్ట్ ఆ ఎటికెట్ నేర్చుకుంటారు, తర్వాత ఏముంటుందన్న చూడరు. తర్వాత కంగనా మాట్లాడింది రైట్ ఆర్ రాంగా మనం డిస్కస్ చేద్దాం. నేను నా ఒపీనియన్ చెప్తా, తర్వాత గ్లోబల్ ఒపీనియన్ చెప్తా, తర్వాత కార్యకర్తల ఒపీనియన్ చెప్తా, తర్వాత మీ ఒపీనియన్ ఏముందో మీరు కమెంట్ రూపంలో మాకు చెప్పాలా. ఇది మన ప్రామిస్, ఇది మీకు నాకు మధ్యలో ఉన్నాయి అలా ఒప్పందం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది దేశంలో, మనము దాన్ని తిప్పికొట్టడమా లేకపోతే సైలెంట్ ఉందామా అననే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లా మిగిలిపోతున్నది ఇలా భారతీయ జనతా పార్టీ. ఎస్పెషలీ కార్యకర్తలకి ఇది బాగా ఒక భారీ మూల్యం చుకాంచాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రాహుల్ సుప్రియా శ్రీనేట్ ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలన్నానంటే భారతీయ జనతా పార్టీని ఒక రేంజ్లో వేసుకుంటుందామె, ఒక రేంజ్లా. ఇక గత 5 సంవత్సరాల చరిత్ర తీసుకొని చూస్తే మన భారతీయ జనతా పార్టీలో ఎవడైతే బీజేపీని ఎక్కువ తిడతాడో వాడికి రాజ్యసభ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఆయా రాష్ట్ర ఎలక్షన్స్లల్లో మనము ఇచ్చుడు చూసినాం. మళ్ళీ సుప్రియా శ్రీనేట్ ఇంత తిడుతున్నది బీజేపీలో రానికేనా అని నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఆమెకి ఏమి ఇచ్చారు, సోషల్ మీడియా పోస్ట్ ఇచ్చారు. ఫ్యాక్ట్ చెప్తున్నా, సోషల్ మీడియా పోస్ట్ ఇచ్చిండ్రు. సో సోషల్ మీడియా పోస్ట్ ఆమె సమర్థవంతంగా కాంగ్రెస్కి నిర్వహిస్తుందని అంటే అబ్సల్యూట్గా. అండ్ షీ ఈస్ టేకింగ్ ఆల్ ది ఏమంటారు ప్రతి ఒక్క బుల్లెట్ తన షోల్డర్ మీదకని ఫైర్ చేయడానికనే ప్రయత్నం చేస్తుంది ఆమె కాంగ్రెస్కి. కానీ ఒక తరఫున మన కార్యకర్తలను మనం దూరం చేసుకుంటున్నామా అని అన్న ఒక అనుమానం వస్తున్నది. కంగనా మాట్లాడింది ఏంది అని చెప్పి దాన్ని మనం డీకోడ్ చేసి మాట్లాడితే, కంగనా మాట్లాడిన మాటలు మనం డీకోడ్ చేసి మాట్లాడితే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి నేను మీ ముంగట ఎవిడెన్స్ పెడుతున్నా. తను ఏమని అన్నదంటే బంగ్లాదేశ్లో ఇవాళ మన యూనిటీ లేకపోతే హిందువుల పరిస్థితి ఏమైంది, అది మన భారతదేశంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్గా అది కరెక్టే కదా. కరెక్ట్ ఏమున్నది, మనం హకీకత్లు కూడా చూసినాం కదా. కాశ్మీరీ జెనసైడ్ మర్చిపోయినామా? అరే కాశ్మీరీ జెనసైడ్ కంటే ముందు ఖిలాఫత్ మూమెంట్ నుంచి మనం ఏం చేసుకున్నాం? హిందూ ఆస్మానీ సముదాయ్ బాయ్ అని అన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? కోతనైతే మనదే కోసిరు కదా, ఏడుకాడికి నోరులలో బట్టలు గుక్కి చంపింది మనలోనే కదా. ఇవన్నీ ఈడికైనా స్టార్ట్ అయినాయి కదా. ఇట్లా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు 3 కాదు మస్తు పాడైనాయి. సో ఇప్పుడు నేను దాంట్లోకి డీటెయిల్గా పోదలుచుకోలేదు. విద్వేషాలు రెచ్చగొట్టేది కాంగ్రెస్, ఇవాళ మతాల మధ్యలో చిచ్చు పెట్టేది బీజేపీ అంటారు. మీరు మతాల కంటే హీనంగా తయారైనారు కదా, మనుషుల క్యాస్ట్లలో కూడా దించేసారు కదా. హిందూ అనేటోడు ఎప్పుడు కలిసి ఉండొద్దు. వాడు కలిస్తే 2014లో ఏదైతే మిరాక్యులస్ బటన్ మన గలత్ బటన్ దబ్గా అని అంటారు కదా, అది 2018లో కూడా గలత్ బటన్ దబ్గా ఎట్లయితుంది. 2024లో కూడా 3 సార్లు ఒక మనిషిని ప్రధానమంత్రి చేసిండ్రంటే దేశ ప్రజలు ఆయనని ఎంత ఆదరిస్తున్నారన్నది కాంగ్రెస్కి అర్థమైంది. ఈ ఆదరణ దెబ్బ కొట్టాలని అంటే మతాల వారిగా కాదు, జాతివాదిగా కంప్లీట్గా మనం చిచ్చు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఈ ట్రాప్లా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ పడిపోయింది, కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఇలా కంగనాకు సపోర్ట్ చేస్తున్నానంటే లాస్ట్కి మీ కమెంట్ రూపంలో మీరే చెప్పుర్రి ఫ్రెండ్స్, నేను ఇలా మీకు ఎవిడెన్స్లే పెడతా. ఇప్పుడు రైతు ఉద్యమం టైంలల్లో అరాచకాలు జరిగినాయి అన్నది మనకు తెలియదా? రైతు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్సెట్రా అందరూ నేనే స్వయాన చిత్రగుప్తుల నేనే చెప్పిన రైతుల రూపంలో వచ్చింది ఎవరు,
రైతుల పేర్లు చెప్పుకొని వచ్చి అరాచకం చేస్తుంది ఎవరు? రైతులు అంటే కేవలం పంజాబ్ హర్యానా రైతులేనా? ఇక్కడ ఆంధ్ర కర్ణాటక రైతులు కారా? బీహార్ ఉత్తరప్రదేశ్ల రైతులు లేరా? మధ్యప్రదేశ్ల రైతులు లేరా? తమిళనాడుల రైతులు లేరా? ఇవి మనం మాట్లాడుకున్నాం ఆ రోజు రైతు అన్నదాత అని అన్నప్పుడు నేనే గిరీష్ దారామోని అన్న. ఎవరు ఫ్రీ ఇస్తలేరు, ఎవరు అన్నదాత కారు అని చెప్పి కూడా నేను మాట్లాడిన. ప్రతి ఒక్కళ్ళకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్లనే సర్క్యులేట్ అవుతారు, మాట్లాడతారు. మనం ఇంత క్లారిటీగా మాట్లాడుకున్నాం. భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎట్లాంటి అరాచకాలు జరిగినాయో మనం చూసినాం. ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా ఎగరేసినరు ఈ రైతు ఉద్యమ నాయకులు అండ్ రైతులు అని అంటే వీళ్ళు రైతులు ఎట్లయితారు అని చెప్పి మనం ఎలా అదే రైతులని గర్జించి ప్రశ్నించినాం. ఇది సిగ్గుచేటు దేశానికి అని చెప్పి మనం ప్రజలకు తెలియజేసినాం. ఇవాళ మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని కార్యకర్తలను సైడ్ లైన్ చేయడం అనేది చునావ్ ఎలక్షన్లు ఉంటాయి బ్రదర్. ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి దేశంలో? ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి. మనం నోరు బంద్ చేసుకుందామా? పదవుల కోసం పెదవులు మూసేసుకుందామా? రాజనీతిలా రాజ్యమే ఇంపార్టెంట్ అయిపోయిందా? నీతి దూరం అయిపోయిందా? ఇప్పుడు నెత్తికి కొట్టుకొని ఏ రాయి అయితేంది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారా లేరా? ఫస్ట్ కమెంట్ మీ రూపంలో చెప్పున్నారు. సెకండ్ ఏందనంటే కంగనా మాట్లాడిన మాటలు ఏడుదాకా కరెక్టు అని చెప్పి నేను కంగనా విషయం తీసుకొని మాట్లాడతలేను. బట్ రైతు రూపంలో చేస్తున్న ఈ అరాచకాలు ఏంది దాని మీద మాట్లాడతా. అసలు ఏం జరుగుతుందో కూడా చెప్తా మీకు ఇవాళ. నేను ఇప్పటిదాకా మాట్లాడేది ఫేజ్ 1. ఇది చాలా పెద్దగా పోతుంది. జర స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఫేజ్ 2లకు నేను ఎంటర్ కాగానే ఈ పత్రికలో వచ్చిన హిందీ కథనం ప్రకారము యువక్ గిడిగిడా రహా థా, బహుత్ దర్ద్ హో రహా హై, గర్దన్ కాట్ దో. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నా మీకు. అది నన్ను తడపడాస్తున్నా, నాతో అయితలేదు, నన్ను కోసి చంపేరు అని చెప్పి ఒకళ్ళు మాట్లాడితే నై ఆప్కు తడపనా హోగా అని చెప్పి కోసిరు. అట్లనే కిసాన్ మోర్చానే ఫిర్సే జెండా పైలా కహా అగో 35. ఇప్పుడు కిసాన్ ఉద్యమం టైంలో మానభంగాలు జరిగినాయి అని చెప్పిన ఇడ న్యూస్లు కనబడుతున్నాయి. కిసాన్ ఉద్యమం టైంలో లొల్లిలు జరిగినాయి అని చెప్పి పేపర్లలో రాస్తున్నారు. ఇంత క్లియర్ కట్గా నడుస్తున్నప్పుడు ఇది రైతు ఉద్యమం ఎట్లయితుంది? రాబందుల ఉద్యమం అవుతుంది, దేశాన్ని విడగొట్టే చర్య అవుతుంది. ఎలక్షన్ జీతే తో క్యా, ఎలక్షన్ హారే తో క్యా, పెద్ద ఫరక్ ఏం పడదు. మనమందరికీ తెలుసు. తిరంగా జెండాని దించి ఖలిస్తానీ జెండా ఎగరేసిన ఏంది అదని అన్నట్టు. ఇక్కడికి నేను నా చిట్టా నంబర్ 2 ఆపుతా. ఒక 2 సెకండ్లు పాజ్ తీసుకుంటా. మీరు ఆలోచిస్తారా లేకపోతే అనుభవిస్తారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా. ఆలోచించుర్రి ఒక 2 సెకండ్లు.